పంజాబ్లోనేమో ఓ పక్కన మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, సరిహద్దు రాష్ట్రం. అక్కడ భారత వ్యతిరేకత ఉన్నారు, పాకిస్తాన్కి అనుకూలత నిదానంగా తెచ్చుకోవచ్చు. భారత వ్యతిరేకత ఎవడున్నా సరే వచ్చేటట్టు వాళ్ళని తయారు చేయటం. లడఖ్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొన్న ఆ వాంగ్చుగ్గాడు కోత కూడా కూశాడు, చైనా వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామని. అంటే అలాంటి దరిద్రుడు, వాడికి అవార్డులు ఇచ్చి సినిమాల్లో ఆ 3 Idiots లాంటి దాంట్లో ప్రమోట్ చేసి వాడిని హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి చైనా అమెరికన్ మీడియా. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలు అరాచకాలు చేసి అక్కడ ప్రజలకి దేశం పట్ల వ్యతిరేకత వచ్చేలా చేసేటటువంటి పని. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఇప్పుడు పర్యావరణం వంక పెట్టి అక్కడ యాక్చువల్గా అద్భుతమైనటువంటి ప్లేస్ అది, అక్కడ ఏదో ఒక వంక పెట్టి రచ్చ చేయటం. ఓవరాల్గా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకి దేశం పట్ల వ్యతిరేకత సృష్టించేటటువంటి ప్రయత్నం అయితే సీరియస్గా సిన్సియర్గా జరుగుతోంది. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం. అంటే భవిష్యత్తులో ఏదైనా యుద్ధ వాతావరణాలు వస్తే దెబ్బతీయడానికి జరుగుతున్నటువంటి కుట్రలాగా కనబడుతుంది.